మీకు ఆకలిగా ఉంటే దాన్ని తీర్చుకోవాలనుకుంటే కావలసినన్ని చేపలు ఇక్కడ దొరుకుతాయి. ఇది ఇంకా వెలుగుతుందో లేదో. ఓకే, ఇందులో ఇంకా నిప్పుంది. నేను ఎండుటాకులను కుప్పగా పోసి ఇక్కడ మంట పెడతాను. చివరగా మంట అంటుకుంది. లేదంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. అంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ మంటను తీసుకురావాలి. నా ప్రయత్నం వృధా కాదనిపిస్తోంది. నాకు దాన్ని నా చేతులతో పట్టుకుని బయటికి లాగాలని ఉంది. నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూద్దాం. ఇది చాలా ప్రమాదకరమైన పని. నా మనసు చేతులు తీసేయమని గట్టిగా చెప్తోంది, కానీ నా ఆకలి చేప కోసం చేతులు పెట్టమంటోంది. ఇవి ఈ ప్రదేశంలో చాలా ఆడంబరంగా జీవిస్తుంటాయి. ఈ రోజు నా చేతికి చిక్కింది. దీన్నో పట్టు పట్టాల్సిందే. నా అభిమాన సీ ఫుడ్ ఎప్పుడు నోట్లో పెట్టుకుంటానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అయితే నాకు చాలా చాలా సరదాగా ఉంది. ఈ అనుభూతి నాకు బాగా నచ్చింది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పాటికి ఇది రెడీ అయిపోయి ఉండాలి. ఇది శక్తినిస్తుంది, గొప్ప రుచిగా కూడా ఉంటుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో అయిపోయి